ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి హోరీ పాప వాళ్ళ ఇంటిని చూపిస్తారు. ఇంకా అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో హార్ష్గా నువ్వెప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతావు అంటే నీకేంటిక అంత ఆత్రము, నా కూతురు ఇంట్లో నేనున్నా అని చెప్పి ఇద్దరు గొడవ పడుతుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన హోరీ పాప ఇంకా మేమోర రావడంతో ఇంకా ఒక్కసారిగా మన కియోస్కే మేమోరా కానీ ఫేస్ని అయితే ఫస్ట్లో గుర్తుపట్టుకునే సరే, బట్ వెంటనే తన జుట్టుని చూసి వీడు మనోడే అన్నట్లు గుర్తుపడతారు. ఇంకా అలా అందరూ రెడీ చేసి ఫుడ్ తింటూ ఉండగా అప్పుడే మన హోరీ పాప హర్రర్ మూవీ పెడుతుంది. అండ్ లిటరలీ మన మేమోరా గడు భయపడకుండానే మూవీ హాఫ్ వరకు కంప్లీట్ చేస్తాడు. అండ్ నైట్ అయిపోవడంతో ఇంకా నేను వెళ్ళొస్తా అనడంతో ఇంకా అప్పుడే హోరీ పాప ఇంకా తన ఫ్యామిలీ వాళ్ళు మేమోరాని వాళ్ళ ఇంట్లోనే ఉండమంటారు ఆ రోజు నైట్ స్టే కింద. ఇంకా మనోడు కూడా సరే అని చెప్పి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేస్తాడు. ఆ నైట్ మన కోస్కే గడు మన మేమోరాని అసలు నీకు నా కూతుర్లో ఏ విషయాలంటే ఇష్టం అనడంతో ఇంకా మన మేమోరా గడు కూడా యాక్చువల్గా హోరీస్ అండ్ ప్రతి మనిషిని కూడా ఎటువంటి జడ్జెస్ లేకుండా తను ఒక మనిషిని ప్యూర్ హార్టెడ్గా అయితే యాక్సెప్ట్ చేస్తుంది. ఆవిడలో ఉండే ఆ క్వాలిటీనే నాకు ఎంతో ఇష్టం అని చెప్పి రిప్లై ఇస్తాడు. కానీ బట్ అవుట్ సైడ్ మాత్రం మన కోస్కే గడు గొరకు పెట్టి నిద్రపోతుంటాడు. దెబ్బకు మన మేమోరా గానికి పిచ్చి కోపం వస్తుంది. ఈయన ఎక్కడ మనిషిరా అనుకుంటాడు. ఇంకా అలా నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది. ఇంకా అలా మన వాళ్ళంతా కూడా రెడీ అయ్యి హోరీ పాప ఇంకా మేమోరా వాళ్ళ స్కూల్కి వెళ్తుండగా అప్పుడే మన మేమోరా గడు వెళ్తా అనడంతో ఇంకా అప్పుడే హోరీ వాళ్ళ అమ్మ కూడా వెళ్తా కాదు బాబు వెళ్ళొస్తా అనాలి అనడంతో ఇంకా మనోడు కూడా సరే ఆంటీ వెళ్ళొస్తా అని చెప్తాడు. ఇంకా అలా మన హోరీ పాప మేమోరా వాళ్ళ కాలేజ్కి వెళ్తూ ఉండగా వాళ్ళ వెనకలే ఇంకొంతమంది స్టూడెంట్స్ మన హోరీ పాపని ఇంకా మేమోరాని కలిసి ఉండడం చూసి ఇంకా ఒక్కసారిగా ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు, స్కూల్ అంతా కూడా గాసిప్ స్ప్రెడ్ చేస్తారు. యాక్చువల్గా ఇది నిజమైనా సరే మెయిన్ డే స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటి హోరీ పాప మేమోరాని లవ్ చేస్తుంది, అసలు ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చి పెట్టిందా, మన కాలేజ్లో ఎంతో మంది అబ్బాయిలు తనకు ప్రపోజ్ చేసినా తను వెళ్ళి అసలు ఆ క్రిమినల్ మాత్రం ఉంటే మేమోరా కానీ ఎలా లవ్ చేస్తుందని చెప్పి తిడుతూ ఉంటే ఇంకా ఆ మాటలన్నీ కూడా హోరీ పాప ఇంకా మేమోరా అయితే వింటూ ఉంటారు. వీళ్ళు పెద్ద రియాక్ట్ కాకుండా సరే మన ఇషికావా ఇంకా యూకీ పాప మాత్రం ఈ రూమర్స్ మీద ఫుల్ కోపంలో ఉంటారు. ఎస్పెషలీ ఇషికావా గడైతే ఎవరైనా రూమర్స్ స్ప్రెడ్ చేయడం నేను కానీ చూస్తే ఖచ్చితంగా వాని ముఖం పగలగొడతా అనడంతో ఇంకా యూకీ పాప కూడా కూల్ యాక్చువల్గా వాళ్ళే పెద్ద పట్టించుకోలేదు కాబట్టి నువ్వు కూడా కామ్గా ఉండ అంటుంది. కానీ బట్ మన ఇషికావా మాత్రం విండు. ఇంకప్పుడే మన యూకీ పాప తన అన్వస్త్రమైంది ఏడుపుని స్టార్ట్ చేయడంతో ఇంకప్పుడే ఇషికావా గడు కూడా అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావే, అసలు సంబంధమే లేకపోకుండా అని చెప్పి తను ఏడుస్తుంటే ఇంకా మనోడు అలా కోపాన్ని కంట్రోల్ చేసుకొని తనకైతే ఓదార్పునిస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే కొంతమంది బాయ్స్ మన హోరీ పాపను అడుగుతారు, మేమోరా నువ్వు అసలు ఎందుకు లవ్ చేస్తున్నావు, వాన్లో ఏం నచ్చిందంటంతో ఇంకప్పుడే హోరీ పాప కూడా అది నా ఇష్టం మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్లు మన పాప అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ బట్ ఈ కన్వర్జేషన్ ని మొత్తం అంతా కూడా మన మేమోరా గడు వినేస్తాడు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇంతమంది కలిసి తనకు మోటివేషన్ ఇస్తున్నా సరే తనకంటూ తన లైఫ్లో అవును కదా వీళ్ళంతా చెప్తానే కూడా నిజమే కదా నేను ఒక క్రిమినల్ మాత్రం ఉన్నానని చెప్పి మనోడు డిసైడ్ అవుతాడు. అండ్ ఇక్కడే సినిమా కట్టే నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడే అందరు బాయ్స్ కూడా ఏమైంది హోరీ నీ బాయ్ ఫ్రెండ్ ఈ రోజు రాలేదు, బహుశా రూమర్స్కి భయపడి వాడు ఈ రోజు లీవ్ పెట్టాడు అనుకుంటా అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ లాన్లో ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరు అమ్మాయిలు కూడా తనని చూసి ఫిదా అయిపోతారు. అప్పుడే హోరీ వాళ్ళ క్లాస్ డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ వెంటనే డోర్ తెరిచిండేది ఎవరో కదో మన మేమోరా ది న్యూ లుక్ తో. ఇంకా ఒక్కసారిగా మనోని చూసిన అందరూ షాక్ లేక వెళ్ళిపోతారు. ఇంకప్పుడే మన మేమోరా కూడా స్టైలిష్గా నడుచుకుంటూ వెళ్ళి హోరీ పాపను మాట్లాడిస్తాడు. లిటరలీ మన హోరీ పాప మేమోరాని చూసి షాక్ లేక వెళ్ళిపోతుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్స్ లో అప్పటి వరకు మన మేమోరా నార్మల్ లుక్ లో ఉంటే ఒక్క అమ్మాయి కూడా తనని పట్టించుకునేది కాదు. బట్ ఇప్పుడుండే ఈ ప్రెసెంట్ లుక్ చూసిన అందరు అమ్మాయిలు తన చుట్టూరు దగ్గరికి వచ్చి తనతో పులిహోర కలుపుతూ ఉంటారు. అండ్ దీన్నంతటినీ దూరం నుంచి మన హోరీ పాప కోపంగా చూస్తూ ఉంటుంది. అండ్ లిటరలీ అక్కడికి ఇషికావా గడు ఇంకా యూకీ పాప వచ్చి ఇప్పుడు ఎందుకని నువ్వు అంత కోపంగా అందరి వైపు చూస్తున్నావు అంటే ఇంకా హోరీ పాప కూడా లేదు నేను నార్మల్ గానే చూస్తున్నా అంటుంది. బట్ అక్కడ ఉండే అందరికీ కూడా హోరీ పాప కోపం ద్వారా అక్కడంతా కూడా కోల్డ్ ఎన్విరాన్మెంట్ వచ్చినట్లు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే అందరు అమ్మాయిలు మన మేమోరా ఫొటోస్ తీస్తూ ఉంటే ఇంకా అప్పుడే మన హోరీ పాప కూడా వెంటనే వెళ్ళి మేమోరా ముఖం ముందర కెమెరా పెట్టి వెంటనే ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఇంకా చూసిన అందరూ కొంచెం వియర్డ్ గా బిహేవ్ చేస్తుంది ఏంద్రా హోరీ పాప అన్నట్లు అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా ఇక్కడే సీట్ కట్టే నెక్స్ట్ సీన్ లో హోరీ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. ఇంకా అప్పుడే సౌటగానికి న్యూ హెయిర్ స్టైల్ నచ్చుతుంది మేమోరాది. బట్ కోస్కి గారికి మాత్రం మన మేమోరా గాని చూసి అసలు ఎవడ్రా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు మర్యాదగా దొబ్బేయడంతో ఇంకప్పుడే హోరీ బాబు కూడా నువ్వు ఎందుకని మేమోరాని గుర్తుపట్టలేదు తను హెయిర్ కట్ చేసుకున్నాడు అనడంతో ఇంకా ఆ మాటలైన కోస్కి కూడా నాకంటూ ఉండే ఒకే ఒక్క లాంగ్ హెయిర్ ఉండే బెస్ట్ ఫ్రెండ్ ఎవరా నువ్వు, నాకు చెప్పుకోకుండా నువ్వెందుకు హెయిర్ కట్ చేసుకున్నావు అని చెప్పి తనైతే బాధపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే మేమోరాకి షిండో గడు ఫోన్ చేయడంతో ఇంకా మన హోరీ పాప ఇంకా మేమోరా గడు వెళ్ళి షిండోని కలుస్తారు. అండ్ లిటరలీ మన షిండో గడు కూడా మేమోరా యొక్క న్యూ లుక్ చూసి వాడు కూడా షాక్ లకి వెళ్ళిపోతాడు.
ఇంకప్పుడే మియమోరో గడు కూడా ఏమైంది షిండో అలా ఉండడంతో ఇంకొకసారిగా షిండో గడు ఎమోషనల్ అయిపోయి నువ్వు నా మియమోరో కాదురా, నాకు తెలిసిన మియమోరో ఎంతో మంచి వ్యక్తి, తనకి లాంగ్ హెయిర్ ఉంటుంది, నువ్వెవర్రా అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంకప్పుడే హోరీ పాప కూడా తనని కన్సోల్ చేస్తూ వన్ జుట్టు వస్తుంది లేరా, ఎందుకని అందరూ వన్ జుట్టు మీద పడ్డారంటుంది. ఇంకా అప్పుడే షిండో గడు కూడా సరేలే నేను మీ అందరి కోసం క్యాండీస్ తీసుకున్నా, తీసుకోండి అని అందరికీ పంచుతూ ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్ లో భాగంగానే మన హోరీ పాప ఒక క్యాండీ తీసుకొని నోట్లోకి వేసుకుంటే దాని టేస్ట్ అనేది దరిద్రంగా ఉందంటుంది. ఇంకా అప్పుడే మనం ఏమోరగాడు అంత దరిద్రంగా ఉందా ఇది అట్లాంటిది ఇంకోటి చూస్తానని చెప్పి ఎతుకుతాడు కానీ బట్ ఎక్కడ కనపడదు. ఇంకా అప్పుడే హోరీ పాప్ కూడా అసలు ఇది నాకు నచ్చలేదంటే ఇంకా అప్పుడే మనం ఏమోరగాడు సరే అట్లయితే నాకు ఇవ్వండి అని చెప్పి ఒక్కసారిగా మనోడు ఇంకలా మనం ఏమోరగాడు క్యాండీ తీసుకుంటలేదో అప్పుడే మన షిండోగాడు వాటర్ అడగడంతో ఇంకా మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దెబ్బకు హోరీ పాపకి ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే షిండోగాడు ఏమైంది అలా ఉండడంతో ఇంకా హోరీ పాప కూడా మీ ఏమోరో నాకు క్యాండీ తీసుకున్నాడు అంటుంది. బట్ షిండోగానికి ఇదేది తెలియదు కదా వాడు ఎలా తీసుకున్నాడో. సర్లేండి నీకు ఇంకోటి ఇస్తా అనడంతో ఇంకా మన పాప కూడా ఏం చెప్పలేక సరే సరే అంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన మేమోరగాడు కూడా అవును హోరీ పాప చెప్పితే కరెక్టే, ఈ క్యాండీ అస్సలు బాగాలేదంటాడు. ఇంకా అలా సీన్స్ అనేటివి నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అవుతాయి. ఇంకప్పుడే మన మేమోరా ఇంకా ఇష్కావ గడ బయట కూర్చొని ఉంటే అప్పుడే వీళ్ళిద్దరిని కోపంగా ఒక అమ్మాయి చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి మన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే నెక్స్ట్ సీన్స్ లో అదే అమ్మాయి వెళ్ళి హోరీ పాపను అడుగుతుంది, మీరు నిజంగానే మీ అమ్మాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ అంటే దానికి హోరీ పాప కూడా కోపంగా అవును నీకు ఏమైనా ఇబ్బంది అనడంతో ఇంకా అప్పుడే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్స్ లో అదే అమ్మాయి వెళ్ళి మన మియమోరాని ఫాలో అవుతుంటుంది. ఇంకా మన మియమోరో కూడా ఫస్ట్ లో ఇగ్నోర్ చేసినా ఇంకా మనోనికి కూడా కోపం వచ్చి ఎందుకని నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు, నీకేం కావాలి అనడంతో ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా అసలు మీరు ఎప్పుడు బ్రేకప్ చేసుకుంటారు తనతో, నాకు అది మాత్రమే చెప్పండి అనడంతో ఇంకా ఆ మాటలను మనోనికి ఏం అర్థం కాదు. ఎవరి గురించి అడుగుతున్నావు అంటే ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా ఎవరి గురించో మీకు తెలీదా, మీ గర్ల్ ఫ్రెండ్ అంటే హోరీ గారి గురించి, హోరీ గారితో మీరు ఎప్పుడు బ్రేకప్ చేసుకుంటారని అడుగుతుంది. ఇంకా ఫర్ ది ఫస్ట్ టైం ఆ మాటలను మనం ఏమోరగాడు ఎంతో కోపంగా అసలు మేము చేసుకోం, అసలు ఎవత్తువే నువ్వు అనడంతో ఇంకప్పుడే ఆ అమ్మాయి కూడా నా పేరే సవాడా హోనాకో, నేను క్లాస్ 25 చెందిన అమ్మాయిని, ఖచ్చితంగా నేను మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పి వెంటనే తన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఏమోరగానికి అర్థం కాదు అసలు ఎవత్తురా ఇది వచ్చింది తిట్టింది వెళ్ళిపోతుంది అనుకుంటాడు. ఇంకా అలా స్కూల్ అయిపోవడంతో మనం ఏమోరగాడు ఇంకా హోరీ పాప ఇంటికి వెళ్తుండగా అప్పుడే లాన్ లో వెంటనే వీళ్ళని ఫాలో అవుతూ మన సవాడా పాప కూడా వస్తుంది. ఇంకా అప్పుడే మన సవాడా పాపని చూసిన మేమోరగాడు అసలు ఎందుకే మళ్ళీ వచ్చావడంతో ఇంకా అప్పుడే మన సవాడా పాప కూడా అసలు మీరు ముందు మూసుకొని ఉండండి, నేను హోరీ గారితో మాట్లాడాలి, మీకు అసలు ఎలా నచ్చాడండి వీడు, వీని కళ్ళు వీని ముఖము అసలు వీడు లవర్ మాత్రం కనపడుతున్నాడా, త్వరగా వీనితో బ్రేకప్ చేసుకోండి మీకు ఒక మంచి పర్సన్ దొరుకుతాడు అనడంతో ఇంకా మాట్లాడిన హోరీ పాప కూడా అది నువ్వెలా చెప్తున్నావు నాకెలా దొరుకుతాడంటే ఇంకా అప్పుడే తను కూడా వెంటనే హోరీ పాప నాకు చేసుకొని ఒకవేళ దొరకకుంటే నేనున్నా నాకు మీ మీద క్రష్ ఉందని చెప్పి తనని హక్ చేసుకుంటుంది. దెబ్బక అది విన్న అందరికి ఫీజులు ఎగిరిపోతే అప్పుడే పానకంలో పొడకలాగా ఇష్కావు గడొచ్చి అబ్బా వాటే ట్విస్ట్ మామ ఇక్కడ సీన్స్ భలే ఉన్నాయంటే ఇంకా అప్పుడే మనం ఏమోరో గడు కూడా నువ్వెప్పుడు వచ్చావంటే ఇంక ఇష్కావు గడు కూడా ఫస్ట్ నుంచి ఉన్నా ఇప్పుడు నీకు కూడా కాంపిటీషన్ ఉంది త్వరగా వెళ్ళి ఏదో ఒకటి సెట్ చేసుకోవడంతో ఇంకా అప్పుడే మనం ఏమోరగాడు ఒక్కసారిగా తనని పక్కన నూకేసి హోరీ పాపని తన దగ్గర తీసుకుంటాడు. ఇంకా అప్పుడే మన సవాడా పాప కూడా వెంటనే తన దగ్గర నుంచి హోరీ పాపను మళ్ళీ లాక్కుంటుంది. ఇంకా అలా వీళ్ళ మధ్యలో కొద్దిసేపు స్ట్రగ్లింగ్ జరిగిన తర్వాత ఒక్కసారిగా మన హోరీ పాప ఇద్దరి మీద కోపడి మర్యాదగా ఇక్కడ నుంచి దొబ్బెండి అనడంతో ఇంకా అలా ఇక్కడ సీన్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనం ఏమోరగాడు తన ఇంటికి వెళ్తూ ఉంటే అండ్ తన వెనకలే సవాడా పాప కూడా వస్తూ ఉంటుంది. అండ్ సర్టెన్ టైంలో మనం ఏమోరగాడు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అంటే తను కూడా నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అంటుంది. ఇంకా అలా వీళ్ళిద్దరు సేమ్ బిల్డింగ్ లోకి వెళ్తారు అండ్ సేమ్ ఫ్లోర్ కూడా నొక్కుతారు. ఇన్ఫాక్ట్ ఇక్కడే రియాలిటీ ఏంటంటే వీళ్ళిద్దరు డోర్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి. దెబ్బకి వీళ్ళిద్దరికి ఫీజులు ఎగిరిపోతాయి, నువ్వు నా నైబరా అంటే నువ్వు నా నైబరే అని. ఇంకా అలా కోపంగా మనం ఏమోరగాడు లోపలికి వెళ్తాడు కానీ బట్ మన సవాడా పాప మాత్రం తన కీ పోగొట్టుకోవడంతో ఇంకా వేరే గతి లేక మనం ఏమోరగాడు తన ఇంట్లోకి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా అలా వచ్చిన పాపకి తన కేక్ ఇస్తాడు. ఇంకా మనం దగ్గర నుంచి ఇంత పొలైట్ బిహేవియర్ చూస్తుంటే మన సవాడా పాప కూడా ఒక్కసారిగా మనం ఏమోరాకి అట్రాక్ట్ అవుతుంది. నాట్ బాయ్ ఫ్రెండ్ గా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ లో అట్రాక్ట్ అవుతుంది. ఇంకా అలా వీళ్ళ ఇద్దరి మధ్యలో బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో నెక్స్ట్ డే ఈవినింగ్ కి షిఫ్ట్ అవుతుంది. ఇంకప్పుడే మనం ఏమోరగాడు హోరీ పాప కోసం వెయిట్ చేస్తూ ఉంటే అండ్ ఇంకొక సైడ్ సవాడా పాప కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే కొంతమంది అబ్బాయిలు వచ్చి మన సవాడా పాపను అయితే హెరాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. లైక్ నీకు ఎవరన్నా ఉన్నారా లేదా, నువ్వు ఒక్కదానివేనా మాతో పాటు రావచ్చు కదా అని. ఇంకా ఒక్కసారిగా మన పాప భయపడి మేమోరా దగ్గర రావడంతో ఇంకా మనోడు కూడా ఆ నాయల వైపు కోపంగా చూస్తా లేదో ఆ నాయలు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇంకా అలా వీళ్ళ మధ్యలో బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ అయితే చిన్నగా ఏర్పడుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే హోరీ పాప రావడంతో
ఇంకా అప్పుడే వీళ్ళిద్దరూ మళ్ళీ ఎనిమీస్గా మారిపోతారు. ఇంకా అక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్లో మళ్ళీ హోరీ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. అండ్ యాజ్ యూజువల్ మన హోరీ పాప దయ్యం మూవీస్ థ్రిల్లర్స్ని చూస్తూ ఉంటే పక్కన మన మేమోరగాడు ఇంకా హోరీ వాళ్ళ నాన్న వాళ్ళకి ఇష్టం లేకున్నా సరే హోరీ పాప మాటకి ఎదురు చెప్పలేక వాళ్ళకి ఇష్టం లేకుండా భయపడుకుంటూనే ఆ మూవీస్ని చూస్తూ ఉంటారు. ఇంకా అలా కొద్దిసేపు గడిచిన తర్వాత వెంటనే కోస్కే గారు ఇంకా నా వల్ల కాదమ్మాయి, నువ్వు నీ లవర్ చూసుకోండి, నేను వెళ్ళొస్తా అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా అప్పుడే హోరీ పాప కూడా మన మియమోరతో రొమాంటిక్ టైం స్పెండ్ చేస్తూ ఉందాం అనుకుంటుంది. అండ్ వెంటనే మన మియమోర గానికి కూడా కొంచెం లవ్ ఫీలింగ్స్ వచ్చి వెంటనే హోరీ పాపని కిస్ చేద్దాం అన్నట్లు తన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా అలా రెప్పపాటు క్షణంలో వీళ్ళ కిస్సింగ్ టైం అనేది జరుగుతుంది అనే ఈ గ్యాప్లో వెంటనే హోరీ వాళ్ళ నాన్న వచ్చి డోర్ కొడతాడు. సారీ డిస్టర్బ్ చేసినందుకు అనడంతో ఇంకా ఇద్దరికి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా ఎప్పుడైతే వాళ్ళ నాన్న లోపలికి వస్తాడో తనని తన్నకూడని చోట తన్ని, నాన్న నువ్వు నా క్వాలిటీ టైంని డిస్టర్బ్ చేసినందుకు నీకు ఈరోజు శిక్ష విధించబోతున్నాను. అండ్ మనం ఇప్పటివరకు చూస్తుంటే అన్ని హారర్ మూవీస్ని కూడా మనం ఈరోజు రిపీట్స్లో చూడబోతున్నాం. అది కూడా ఒక్కసారి కాదు 3 సార్లు చూడబోతున్నాం. అండ్ ఈ టైంలో నువ్వు పక్కన కదలడానికి ట్రై చేసినా సరే నీ తల నరికేస్తా అని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా వాళ్ళ నాన్న కూడా భయపడుకుంటా దానికి బదులు నువ్వు నన్ను చంపేయే, నాకు ఆ దయ్యం సినిమాలు చూడడం అంటే ఇష్టం లేదు, ప్లీజ్ వదిలే వదిలే అని చెప్పి కేకలేస్తూ ఉంటాడు. కానీ బట్ హోరీ పాప మాత్రం వినుకోకుండా మూవీస్ని స్టార్ట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారు. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో ఒక బుక్ షాప్లో మన హోరీ పాప అక్కడ బుక్స్ తీసుకుంటూ ఉండగా అప్పుడే మన మియమోరావు గాడు హోరీ పాప పక్కకి వెళ్తే ఇంకా దాన్ని చూసిన ఇష్కావ గాడు కొంచెం ఫీల్ అవుతుంటే ఇంకా పక్కనే ఉండే యూకి పాప కూడా ఇష్కావని నార్మల్ చేయాలని చెప్పి మన పాప వాడిని తీసుకొని పక్కకు వెళ్తుంది. ఇంకా అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మనకు ఫ్రెండ్ సిచ్యువేషన్ చూపిస్తారు. ఇంకా ప్రజెంట్లో ఇష్కావ ఇంకా యూకి ఇద్దరు కూడా అక్కడ ఉండే ట్రాష్ని అయితే బయటికి పారేస్తుండగా అప్పుడే సడన్గా మన ఇష్కావ గాడు అటుగా వెళ్తుండే సాకురా పాపకి డాష్ ఇస్తాడు. దెబ్బకి ఆ ట్రాష్లో ఉండే కాఫీ బాటిల్ అనేది సాకురా డ్రెస్ మీద పడడంతో ఇంకా వెంటనే మనోడు సారీ చెప్తాడు. ఇంకా సాకురా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ బట్ తన డ్రెస్ అనేది కొంచెం గలీజ్గా ఉండడంతో వెంటనే మన ఇష్కావ గాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన యొక్క డ్రెస్ని అయితే తెచ్చి మన సాకురా పాపకి అయితే ఇస్తాడు. ఇంకా సాకురా పాప కూడా ఎంతో సంతోషపడి దాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడే మనకి యూకి పాప ఫేస్ అని చూపిస్తారు. అప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తాడు. యాక్చువల్గా ఇష్కావ గాడు వెళ్ళిపోయి నుంచి మన సాకురా పాపకి మన యూకి పాప క్లీన్ చేస్తూ ఉండగా అప్పుడే మన యూకి పాపని సాకురా పాప మీరు ఇష్కావతో డేటింగ్లో ఉన్నారని అడుగుతుంది. బట్ మన యూకి పాప లేదని చెప్పడంతో ఆ మాటలైన సాకురా ఎంతో సంతోషపడుతుంది. అండ్ సాకురా ఎక్స్ప్రెషన్ చూసిన మన యూకి పాప కూడా ఓకే తిను కూడా ఇష్కావని లవ్ చేస్తుందని చెప్పి మన పాపకు అర్థమైపోయి వెంటనే మన పాప ఏం చెప్పదు. అండ్ ఇక్కడే మీకు యూకి యొక్క ఫీలింగ్స్ కూడా తెలియాలి. మన పాపకు కూడా ఇష్కావ మీద అయితే లైట్ గా కొన్ని ఫీలింగ్స్ అయితే ఉంటాయి. బట్ తనైతే బయటికి ఎక్స్ప్రెస్ చేయదు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి సెంగగుని ఇంకా మన సాకురా పాపని చూపిస్తారు. ఇంకా అప్పుడే సాకురా పాప రెమీ గురించి అడిగితే మనోడు కూడా నాకు తెలియదు అంటాడు. ఇంకా వెంటనే సాకురా పాప రే నిజం చెప్పు నువ్వు రెమీ పాపని లవ్ చేస్తున్నావు కదా అని చెప్పి సింగకు గారిని అడిగితే బట్ వెంటనే మనోడు లేదంటాడు. కానీ కొద్దిసేపు తర్వాత బాగా ఆలోచించి యాక్చువల్గా తను ఎంతో వీక్ అందుకని నేను ఎప్పుడు తనని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను. నీకు ఇంకొక విషయం చెబుతున్నా, నాకంటే తనే ఎంతో స్ట్రాంగ్, అది ఎవరికి తెలీదు. యాక్చువల్గా తనే నా వెనకలుండి నన్ను స్ట్రాంగ్ గా మార్చింది, నా వెనకలుండి నాకు కరేజ్ ఇచ్చింది. అండ్ తను ఇచ్చిన ఈ మోటివేషన్ బట్టి నేను ఇంత స్ట్రాంగ్ గా మారాను. ఇప్పుడు ఈ స్టూడెంట్ కౌన్సిల్ కి హెడ్ గా మారా. అండ్ నేను కూడా ఒకే ఒక విషయం డిసైడ్ చేసుకున్నా, తనని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని. అండ్ అంతకంటే మెయిన్ గా నీకు ఒక్క విషయం చెప్పాలి, నువ్వు ఎంత క్యూట్ గా ఉంటావో తను కూడా అంతే క్యూట్ గా ఉంటుంది అనడంతో ఇంకా ఆ మాటలైన సాకురా పాప కూడా మన రెమీ పాపను గుర్తు తెచ్చుకొని అవును తను ఎంతో క్యూటే కాదు అందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తన వల్లే ఇప్పుడు నేను నా లవ్ లైఫ్ని ఇంకా కొంచెం సీరియస్గా తీసుకొని నేను మరికొన్ని ఎఫర్ట్స్ నా లవ్ లైఫ్ మీద పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకున్నా అనుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి ఇష్కావ గారిని చూపిస్తాడు. అప్పుడే మనం దగ్గరికి సాకురా పాప వచ్చి తను ఇచ్చిన డ్రెస్ తనకి ఇచ్చేసి అంతేకాకుండా నేను మీకోసం కుకీస్ చేశాను, ఇవి నేనే చేశాను అనడంతో ఇంకా వెంటనే మనోడు కకృతి లేకోకుండా వెంటనే ఆ కుకీస్ తీసుకొని ఇవి ఎంతో బాగున్నాయని చెప్పి తినుకుంటా. ఎక్స్పెషలీ ఈ సాకురా కుకీ అంటే నాకు ఎంతో ఇష్టం, ఐ లవ్ సాకురా కుకీ అనడంతో ఇంకా ఆ మాటలను మన పాప కూడా ఎంతో సంతోషపడుతుంది. ఇంకా అలా మన ఇష్కావ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతే మన సాకురా పాప కూడా మన ఇష్కావకి తన మీద లైక్ ఉందనుకొని మన పాప కూడా ఎంతో సంతోషపడుతుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో బుక్ షాప్లో ఫైనల్గా మన యూకి పాప ఒక బుక్ కోసం వెతుకుతూ ఉంటే ఆ బుక్ అయితే తనకు దొరుకుతుంది. బట్ ఫర్ ది సెకండ్లోనే అదే బుక్ కోసం ఇంకొక అమ్మాయి రావడంతో ఇంక వెంటనే మన యూకి పాప ఆ బుక్ను తనకి ఇచ్చేయడంతో తను కూడా థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ అక్కడికి వచ్చిన మన హోరీ పాప నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఆ బుక్ కోసం నువ్వు ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నావు కదా, ఎందుకని అంత ఈజీగా వదులుకున్నావు అనడంతో దానికి యూకి పాప కూడా ఏం పర్లేదు ఫ్యూచర్లో దొరుకుతుంది నేను వెయిట్ చేస్తా అంటుంది.
అలా మన హోరీ పాప ఇంకా మన యూకి పాప ఇద్దరు వాళ్ళ క్లాస్లో ఉండగా అప్పుడే ఇష్కావన్ కలవడానికి మళ్ళీ సాకురా పాప వస్తుంది బికాస్ కుకీస్ ఇవ్వడానికి. ఇంకా వెంటనే మన హోరీ పాప నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అంటే ఇంకా అప్పుడే యూకి పాప కూడా ఏం పర్లేదు ఇష్కావా గాడు కొన్నాళ్ళ నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, ఫ్రెండ్స్ అన్ని నుంచి మామూలే కదా అంటుంది కానీ బట్ తన మనసులో మాత్రం తను ఇప్పటికీ ఇష్కావన్ లవ్ చేస్తున్నా సరే అవతల వాళ్ళకి ఇష్టం లేకుంటే మనం ఏం చేయలేమన్నట్లు తను సైలెంట్గా ఉంటుంది. అండ్ దాన్ని చూసిన హోరీ పాప కూడా నాకు తెలిసిన యూకి ఒకప్పటి నుంచి ఇలాగే బిహేవ్ చేస్తుంది, ఎందుకంటే తనకి ఎటువంటి ఇష్టాలు ఉన్నా సరే అవతల వాళ్ళ కోసం ఎప్పుడు వాటిని సాక్రిఫైస్ చేస్తూనే ఉంటుంది. అసలు ఇట్లాంటి మంచి అమ్మాయి ఈ కాలంలో ఉంటుంది అన్నట్లు నేను అనుకుంటూ ఉంటా అని చెప్పి హోరీ పాప అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సాకురా పాప తనకు కూడా కొన్ని కుకీస్ ఇవ్వడంతో ఇంకా వెంటనే మన యూకి పాపకి ఆ కుకీస్ చూసి కోపం వచ్చినా సరే పేకి మాత్రం ఆ కుకీస్ తీసుకొని ట్యాంక్ చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తను అక్కడ నుంచి వెళ్తూ ఉండగానే మన ఇష్కావ గాడు ఇంకా సాకురా పాప కలిసి మాట్లాడుతూ నవ్వుతూ ఉండడం చూసి మన పాప ఎంతో బాధపడి అక్కడ నుంచి కిందికి వచ్చేసి ఒక్కసారిగా ఆ కుకీస్ని డస్ట్బిన్లో పారేద్దాం అనుకుంటుంది. బట్ వెంటనే సాకురా పాప తనకు గుర్తొచ్చి పక్కకు వచ్చి కూర్చొని ఆ కుకీస్ తింటూ బహుశా వాళ్ళిద్దరూ మంచి కప్పులు అవుతారు అనుకుంటా, ఇంకా నేను వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, అసలు నా ఎంత అగ్లీ పర్సన్ ఎవరు ఉండరు అనుకుని తను తిట్టుకుంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో మన యూకి పాప వెళ్ళి మీ అమ్మరు కానీ నాకు కేక్ ప్రిపేర్ చేయడం నేర్పి అని అడుగుతుంది కానీ బట్ మనోనికి మాత్రం అదేది రాదంటాడు. ఇంకా అప్పుడే యూకి పాప బాధపడుతుంటే మనోడు తనకు మోటివేషన్ కొద్దీ చూడండి యూకి గారు పుట్టకతో మనం ఏది నేర్చుకోలేం బట్ పెరిగే కొద్దీ మనమే నేర్చుకుంటాము, సో మీరు కూడా అలాగే ట్రై చేయండి అని చెప్పి తనకు మోటివేషన్ ఇస్తాడు. ఇంకా మనోడు ఇచ్చిన మోటివేషన్తో వెంటనే మన యూకి పాప కొన్ని కప్ కేక్స్ కుక్ చేసి వెంటనే అవి హోరీ పాపకి ఇంకా మీ అమ్మకి చూపిస్తారు. ఇంకా వాటిని చూసిన మనోళ్ళు ఇద్దరికి ఫ్యూజ్ ఎగిరిపోతాయి, ఎందుకంటే వాటిని చూస్తే కుక్కలు కూడా తినవు అంత దారుణంగా ఉంటాయి. ఇంకా వాటిని చూసిన మీ అమ్మగాడు ఇంకా హోరీ పాప అసలు ఎందుకని ఇప్పుడు నువ్వు మా ఇద్దరికి ఇవి చూపిస్తున్నావు, కొంపతీసి ఇప్పుడు మేము ఇవి తినాలా అంటే ఇంకా యూకి పాప కూడా డౌట్ అంటుంది. ఇంకా మనోళ్ళు పేకి మాత్రం ఆలోచిస్తూనే లోపల మాత్రం వీటిని తింటే మాకు కన్ఫర్మ్ సావు గ్యారంటీ అనుకుంటారు. కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఇష్కావ గాడు వచ్చి ఓయ్ ఓయ్ నన్ను పిలవకుండా మీరు మాత్రమే తింటున్నారా అని చెప్పి అక్కడే ఉండే కప్ కేక్ నోట్ తీసుకొని మనోడు తినేసి ఓ ఇవెంతో బాగున్నాయి కానీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని చెప్పి యూకి పాపకు సజెషన్ ఇవ్వడంతో ఇంకా మన పాప ఫేస్ 1000 వాల్స్ బల్బు మాత్రం వెలిగిపోతుంది. ఇంకా అలా నెక్స్ట్ రోజునైతే మనకు చూపిస్తారు. ఇంకా ఈసారి మీ అమ్మగాడు కాలేజీకి రాడు అనమాట. ఇంకా అప్పుడే హోరీ పాప కూడా అవును తన వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి 5 రోజులు కాలేజ్కి లీవ్ పెట్టాడంటతో ఇంకా అందరూ కూడా 5 రోజులు అనుకుంటారు కానీ బట్ మన హోరీ పాప మాత్రం 5 రోజులు రాడా అని చెప్పి తను ప్రతిరోజుని కౌంట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి మీ అమ్మగారిని కూడా చూపిస్తారు. మనోడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కలవడానికి వెళ్ళాడు కానీ బట్ దరిద్ర నా కొడుకు ఛార్జర్ ఎత్తుకొని పోడు, నా అలాగే మతిమార్పు ఎక్కువ ఈయనకి. ఇంకా ఛార్జర్ కోసం తన ఫ్యామిలీలో ఉండే అందరినీ అడుగుతారు కానీ బట్ ఏ ఒక్కరి ఛార్జర్ కూడా మనోన్కి అయితే సెట్ అవ్వదు. సో అలా మనోన్ ఫోన్ అనేది ఆల్మోస్ట్ డెడ్ అయిపోతుంది. అండ్ డెడ్ అయిపోయి ఈ గ్యాప్లో మనోడు హోరీ పాప్కి ఒక సింగిల్ మెసేజ్ పెడతాడు, ఈ ప్లేస్ అనేది నాకు ఎంతో బాగా నచ్చింది అన్నట్లు. ఇంకా వెంటనే మనోన్ ఫోన్ డెడ్ అయిపోతుంది, ఇంకా మనోన్తో కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్స్లో మనకు హోరీ పాపని చూపిస్తారు. డే 5లో మన పాప ఇంకా 4 days వెయిట్ చేయాలనుకుంటుంది. అండ్ నెక్స్ట్ డే 4లో మన పాప మామూలుగా మేమోరా కోసం డ్రింక్స్ తెస్తుంది కానీ బట్ తను లేడని చెప్పి రియలైజ్ అయిపోయి వెంటనే కవరప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ డే 3 చూపిస్తారు. అండ్ ఈసారి ఇంట్లో తన కోసం బౌల్ తెస్తుంది కానీ బట్ వాళ్ళ నాన్న తనని ఎక్కిరిస్తాడు, నీ బాయ్ ఫ్రెండ్ లేడు కదా తనకు కూడా తెచ్చావంటే ఇంకా వెంటనే వాళ్ళ నాన్నని తిట్టుకుంటుంది. అండ్ ఆ తర్వాత డే 2లో మన పాప మేమోరా యొక్క మెసేజ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తుంటుంది కానీ బట్ తన దగ్గర నుంచి 5 days బ్యాక్ తనకు వచ్చిండే ఓ సింగిల్ మెసేజ్ చూస్తూ తను ఎంతో బాధపడుతుంది. అసలు మేమోరా ఎందుకని తనకు రిప్లై ఇవ్వడం లేదని. ఇంకా అలా మనకి డే 1 చూపిస్తారు. ఇంకా అప్పుడే ఇష్కావ గాడు యూకి పాప ఇద్దరు కూడా రేపు మేమోరా వస్తారా అని చెప్పి హోరీ పాపని అడిగితే ఇంకా హోరీ పాప బాధపడుకుంటా ఎవరికి తెలుసు వాడు అసలు మెసేజ్కి రిప్లై లేదని చెప్పి బాధపడుకుంటా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా మన హోరీ పాప ఇంట్లో న్యూస్ చూస్తుండగా అప్పుడే మన మేమోరా గడు వచ్చే లొకేషన్ నుంచి తను ఉండే లొకేషన్కి ఫ్లైట్స్ అనేటివి రావడం లేదు, ఇంకో 2 days లేట్ అవుతుందని న్యూస్లో రావడంతో ఇంకొకసారిగా మన హోరీ పాప బాధపడుకుంటా అక్కడ నుంచి పరిగెత్తుకుంటా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి మేమోరా గారిని కూడా చూపిస్తారు. మనోడు యాక్చువల్గా వచ్చేసింటాడు ఊరికి ముందు రోజే. అండ్ వెంటనే తన మొబైల్ ఆన్ చేసుకొని తనకి ఏమేమి నోటిఫికేషన్స్ అని ఎవరెవరు కాల్ చేస్తారని చెప్పి చెక్ చేస్తూ ఉండగా అందరూ తనకి మెసేజెస్ చేస్తూ ఉంటారు. అండ్ లిటరలీ అదే మెసేజ్లో మన హోరీ పాప పేరు చూడడంతో ఇంకా ఒక్కసారిగా మనోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి లిఫ్ట్ ఓపెన్ చేసి వెంటనే హోరీ పాపను కలవాలని చెప్పి కిందికి వస్తూ ఉంటాడు. అండ్ ఎప్పుడైతే లిఫ్ట్ ఓపెన్ అవుతుందో మనోడు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు. అండ్ ఆపోజిట్లో పరిగెత్తుకుంటూ ఒక అమ్మాయి వచ్చి తనకు డాష్ ఇస్తుంది. గెస్ వాట్, తను ఎవరో కాదు మీ అందరికీ తెలుసు, మన హోరీ పాపే. ఇంకప్పుడే హోరీ పాప మేమోరాని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి తనని హగ్ చేసుకుంటుంది. అండ్ వెంటనే తనని తిడుతూ ఈ 5 రోజులు నేను ఎలా బిహేవ్ చేశానో నీకు అస్సలు తెలీదు,
నీకోసం ఎంత వెయిట్ చేశానో, అసలు ఎందుకని రిప్లై లేదని చెప్పి తను తిట్టుకుంటానే తను వెనక్కి వచ్చినందుకు వెల్కమ్ బ్యాక్ అంటుంది. ఇంకా మనోడు కూడా థ్యాంక్ యూ అంటాడు. ఇంకా అప్పుడే మనకి హోరీ పాప్ చేసిండే మెసేజెస్ మనకు చూపిస్తారు. నేను నీకోసం వెయిట్ చేయలేకపోతున్నా, ప్లీజ్ త్వరగా రా అని ఆ మెసేజ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన హోరీ పాప తన ఫ్రెండ్స్ అయిన సాకురా, యూకి ఇంకా రెమీ పాప్తో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్స్లోనే మనకి హోరీ పాప ఇంటిని చూపిస్తారు. ఇంకా అప్పుడే మీ అమ్మోరగాడు మూవీ చూడడం కోసం ఒక మూవీ సీడీని తెస్తే, బట్ మన హోరీ పాప మాత్రం లేదు, ఇప్పుడు మనం ఈ మూవీ చూడాలని చెప్పి ఒక హర్రర్ మూవీ పెడుతుంది. అండ్ మన మీ అమ్మోరగాడు కూడా ఏం చేసేది లేక తను కూడా ఆ మూవీని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హోరీ పాప ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. యాక్చువల్గా ఆ ఎమర్జెన్సీ మీటింగ్ లో మన హోరీ పాప ఎలాగైనా సరే మీ అమ్మోరకి ఇంకా దగ్గరగా వెళ్ళాలి అండ్ తన నుంచి కొన్ని స్టెప్స్ అనేటివి ముందరకు వేయాలని చెప్పి తన ఫ్రెండ్స్ నుంచి సజెషన్ తీసుకుంటుంది. అండ్ వెంటనే హర్రర్ మూవీ చూస్తున్నప్పుడు తనకు కొంచెం దగ్గరగా వెళ్ళమని అండ్ తన చేతిని పట్టుకోమని ఇలా కొన్ని సజెషన్స్ ఇవ్వడంతో ఇంకా ఫ్రెండ్ సిచ్యువేషన్లో వాటిని గుర్తు తెచ్చుకున్న హోరీ పాప వెంటనే అలా చేద్దాం అనుకుంటుంది. కానీ కర్మ ఏంటంటే మన పాప భయపడినట్లు నటిస్తూ ఉంటే పక్కన మీ అమ్మోరగాడు ఒరిజినల్ గానే భయపడి సస్తూ ఉంటాడు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనోనికి దయ్యం సినిమాలంటే సుస్సు కారిపోతుందని. ఇంకా అలా మనోడు అంతగా భయపడుతూ ఉంటే ఇంకొకసారిగా హోరీ పాప ఎంతో బాధపడుతుంది. యాక్చువల్గా ఇది వర్కౌట్ కాలేదని. ఇంకా అప్పుడే మీ అమ్మోరగాడు కూడా నేను వాష్రూమ్ వెళ్ళొస్తాడంతో ఇంకా హోరీ పాప కూడా బాధపడి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇంక వెంటనే మన మీ అమ్మోరగాడు తన రూమ్కి వెళ్ళి కమాన్ ఎందుకని మీరు ఇలా ఉన్నారు, దయచేసి నన్ను క్షమించండి, నేను మీతో పాటు ఆ హర్రర్ మూవీని ఎంజాయ్ చేయలేకపోతున్నందుకంటే ఇంకా అప్పుడే హోరీ పాప కూడా లేదురా ఎన్నిసార్లు నువ్వు నాకు సారీ చెప్తావు, ఇదంతా నా తప్పే, నేనే కేవలం నీకు దగ్గర అవ్వాలని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేశా. యాక్చువల్గా నీకు దయ్యం సినిమాలు అంటే భయం అని తెలిసినా సరే నేను ఈ మూవీ పెట్టినందుకు నన్నే క్షమించు ప్లీజ్ అంటే ఇంక అప్పుడే మనోడు కూడా లేదు అలా ఏం లేదు, మీరు అలా ఫీల్ అవ్వకండి, కమాన్ మన ఇద్దరం కలిసి వెళ్ళి రిమైనింగ్ మూవీ చూద్దాం అనడంతో ఇంకొకసారిగా మన హోరీ పాప మీ అమ్మరో వైపు చూస్తూ తను కూడా నాలాంటి వాడే, ఎక్స్పెషలీ ప్రతి ఒక్కటి కూడా నాతో సేమ్ టు సేమ్ పర్ఫెక్ట్గా ఉండేవాడు. తన కళ్ళు, తన చెవులు, తన పెదాలు, తన ముక్కు, తన ఫీలింగ్స్ ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ సేమ్ టు సేమ్ నాలాగే ఉన్నాయి. నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో తను కూడా నన్ను అంతగానే ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఒక్కసారిగా తన హార్ట్ మీద పడి నేను నీ హార్ట్ బీట్ వినొచ్చా అంటే ఇంకా తను విన్న తర్వాత మనోడు కూడా సేమ్ టు సేమ్ ని రీక్రియేట్ చేస్తాడు. ఇంకా అలా కొద్దిసేపు వీళ్ళు బయటపడుతున్న వర్షాన్ని వీళ్ళు ఫెయిల్ అయ్యి అండ్ తెలుగు సినిమాల్లో మాదిరి రెగ్యులర్ హీరో హీరోయిన్లు ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. అండ్ అట్లాంటి సీన్ ఈ యానిమేలో కూడా ఉంటుందని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీరు నమ్మినా నమ్ముకున్నా వీళ్ళిద్దరూ అది చేసేస్తారు. అలా కొద్దిసేపు వీళ్ళు ప్రైవేట్గా టైం స్పెండ్ చేసిన తర్వాత వెంటనే మన మేమోరగాడు వచ్చి సౌటగాని దగ్గర కూర్చుంటే ఇంకా అప్పుడే సౌటగాడు ఒక డ్రాయింగ్ వేసి చూసావా బిగ్ బ్రదర్, నువ్వు నేను మా అక్క కలిసే ఉన్నాము కానీ ఫ్యూచర్లో ఇది జరగదు కదా అని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటే ఇంకా వెంటనే మన మేమోరగానికి అర్థమయ్యి లేదురా నువ్వు అలా అనుకోద్దు, నీకు ఒక విషయం తెలుసా, నువ్వు నేను మీ అక్క ఎప్పుడు కలిసే ఉంటాం అండ్ నేను నీ బిగ్ బ్రదర్ అండ్ మీ అక్క నీ బిగ్ సిస్టర్, నాకు అన్నీ తెలుసు అండ్ ఎప్పటికీ నేను నీ సిస్టర్ని నీ దగ్గర నుంచి దూరం చేయనని చెప్పి ప్రామిస్ ఇస్తాడు. ఇంకా మాట్లాడిన మన హోరీ పాప కూడా ఎంతో సంతోషపడుతుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.